నరసింహన. పల్లె నరసింహన్న మాట్లాడే ముందు గత ఒక 12 సంవత్సరాల అనుబంధం ఉంది పల్లె నరసింహన్నకు నాకు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ తను సిపిఐ ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాడు. రాత్రో పగలో ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడుకుంటాం, కానీ పార్టీ విషయాలు ఏమీ మాట్లాడుకోం. ఒక 3 రోజుల క్రితం ఏదో సందర్భంలో పల్లె నరసింహన్న నాకు ఫోన్ చేస్తే పాటల పల్లెకి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, దాని ఉద్దేశం ఇట్లా అంటే మమ్మల్ని వెలువరా అని అడిగిండు. ఎవరు నాయన నువ్వు సిపిఐ పార్టీ ప్రజానాట్య మండలి మేము ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టినాం, నువ్వు వస్తావో రావో అనుకున్నా అన్నా అని నేను అన్నా. అనగానే అట్టెట్లంటావు, దగాపడ్డ కళాకారుల కోసం ఉద్యోగాల కోసం ప్రజానాట్య మండలి పాట ఉద్యోగాలు వచ్చేంత వరకు మీ వెంటుంటుందని మాట ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పల్లె నరసింహన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటూ, మరి పాటల పల్లకి యొక్క ఉద్దేశాన్ని పాటల్లో చూపించాలని కోరుకుంటాం. ఓకే, ఇన్నేమన్నాను. ఇప్పుడు అన్నలు ఇద్దరు వాళ్ళు ఏమేమి మాట్లాడాలనో నువ్వు జాగ్రత్త మాట్లాడాలని చెప్పినట్టుంది నాకు. మేమేం చెప్తున్నామో అదే మాట్లాడాలి అని ఆర్డర్ ఇచ్చినట్టుంది పెద్దన్నలు. అక్కడ పాటల పల్లకి కింద డాష్ అని ఉంది. పాటల పల్లకిలో ఏముంటుంది అనేది మనం చర్చించుకునే సందర్భం, అవునా కదా? అంటే ఏం చేయబోతున్నాం, ఏం సంగతి అనేది. ఈరోజు కరీంనగర్ గడ్డ మీద ఓకే అంటే ఈ యూట్యూబ్ ఛానల్తో పాటు నా వాళ్ళు సంబంధించిన నా ఫేస్బుక్ లైవ్లో కోరితే దాన్ని కూడా ఓకే అని చెప్తున్నాం. అన్నలుకి మన అన్నగారికి వస్తున్నావన్నా ఎప్పుడు వస్తామన్నా? అరే నీ గురించే చెప్తానండి నేను, అందరు నీ గురించి చెప్పి నేను కూడా చెప్తాను. అందరు కొట్టరు సపోర్ట్లు అంటే కొడుతూనే ఉంటారు, అవునా కదా? ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఇద్దరు అన్నలు వాళ్ళకి తెలంగాణ ప్రజానాట్య మండలి తరఫున ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒక నా ఫోటో కావాలని అంటే ఇస్తే, ఏదైతే నేను ప్రజల కోసం పాడిన పాట ఉందో రైతు పాట కిషోర్ అన్న అది పెట్టి నాకు పంపితే మా పార్టీ గ్రూప్లలో ప్రజానాట్య మండలి పెడితే ఈ పాటల పల్లె కార్యక్రమం అట్లాంటిది ఒక కరీంనగర్లే కాదు ఉమ్మడి 10 జిల్లాలలో చేయడానికి మనం ప్రజానాట్య మండలిగా ఖచ్చితంగా పాల్గొంటాం అనేటువంటి ఉన్నది. నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుకా ఎద్దుల బండికి ఎదురీతెందుకో కొందరి స్వార్థము పండనందుకా మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్ష కట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో నాగలి కళ్ళలో కన్నీరె అందరి ఆకలి తీర్చినందుకా పుస్తెలమ్మి తెచ్చుకున్నా నెత్తురోసి పెంచుకున్నా చేనులోని కాపు నకిలి ఎదుగుతున్నా పొలము కేసే ఎరువులు నకిలి మీద జల్లే మందులు నకిలి ఇంత మోసం తట్టుకుంటూ ఎగుసము అన్నమయ్యినందుకా నాగలి కళ్ళలో ఆకలి తీర్చినందుకా
మొన్న మంత్రి గారు కళాకారుల సమస్యల మీద పరిష్కరించాలని నేను కూడా ఆ మంత్రి గారి సమావేశంలో పాల్గొన్నాం. ముఖ్యంగా మనం ఒక నిర్ణయం సాయంత్రం వరకు మిగింపు అయిపోయేసరికి ఒక తీర్మానమో నిర్ణయం ఒక హింస లేదు. అది మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగినది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తే ఏర్పాటు చేసి కళాకారులకు నిరంతరం ఒక కళల పండుగగా జరగాలనేటువంటి ప్రజలకు ఇస్తున్నారు. వాళ్ళకు ఉపాధి లేదని, కళాకారులకు ఉపాధి లేదు, వాళ్ళకు 200 రోజుల పని కల్పిస్తున్నారు. ఎవరో ఏ జిల్లాలో ఉన్నటువంటి ఆ జిల్లాల కళాకారులకు ఉపాధి హామీ పథకంలో ఎట్లయితే రోజులు కేటాయించి 30,000 అవుతుంది. రైతుకు రైతు భరోసా కింద 500 ప్రభుత్వం నిర్ణయించాలనేటువంటి దాంతో అక్కడ ప్రభుత్వానికి మేము కూడా వివరించినాం. మన మళ్ళీ 30వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద సదస్సు నిర్వహిస్తాం. మా అన్నలను కూడా పిలుస్తాం. కళాకారులం ఇంతటితోటి ఊడుకుంటానా దాన్ని ఏమంటారు, కానీ మామూలుగా అయితే ఇది కూర్తలేదు. అనేటువంటిది ఒకటి ఆలోచన ఉండాలి. కాబట్టి అది ఆలోచన ఎందుకు ఈరోజు మీ సమస్యలు ఎప్పురి మీ సమస్యలు పరిష్కరిస్తామని ఒక మంత్రి గారు వచ్చి మన అందరి ఈ 500 మంది మిగతాలకు ఉద్యోగాలు ఎవరిని చెప్పుకుంటాడో చెప్పుకోపోరు అని అన్నారు. ఏం ఇప్పుడు ఉన్నటువంటి సారథి కళాకారులది కూడా ఆ ఉద్యోగం అనేటువంటిది ఎటుగా నిజీతమండి నేనే సావకుండా లేవకుండా సాగ బతుకు మండి ఎటుగా నిజీతమండి. అన్న పేరు ఏముండే యశ్పాల్ అన్న చెప్పిండు. మాది జీతాలు ఇస్తారని అనుకుంటున్నారు. సావుకోను తీరను సావుకోను తీరను ఉండవు వీక్లీ ఆఫులు ఉండవు. ఊరికి పోవాలి సారు సెలవిమ్మని అడగబో ఎటుగా నిజీతమండి నేనెట్ట బతుకుడండి ఎటుగా నిజీ ఈ విషయం ఇంకోటి అన్నాడు మొత్తం కలిసి నియోజకవర్గంలో 3,000 ఉద్యోగాలను ఎందుకంటే ఈ కళాకారునిగా పెన్షన్ తీసుకోవాలంటే కళాకారు అని అంటారు. వేదికల్లో ఇటువంటి వేదికల మీద ఒక ఫోటో తీసుకో
ఆ వరకు మనం ఆ పెన్షన్ సంబంధించినటువంటిది కావాలని ఒక నియమ నిబంధనలు కావాలంటే దీనికి ఒక కోరాలి. ఈ కళాకారుల భవిష్యత్తును మార్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం ఉన్నారు వాళ్ళందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. ప్రభుత్వానికి ఇది చేయాలనేటువంటిది 20 డిమాండ్ల గాథలను వినడానికి సంబంధించినటువంటి అవకాశాన్ని ప్రభుత్వం వాళ్ళు కృషి చేస్తున్నారు. రామ్ గారితో ఒక కమిటీ వేస్తామని అన్నారు. ఆ కమిటీలో ఉన్నతమైనటువంటి అనుభవం కళాకారులను గుర్తించి ఆ సంఖ్య తీసుకొని వాళ్ళ భవిష్యత్తును మార్చడానికి ఉండాలి. కాబట్టి మమ్మల్ని కొత్తలను కూడా తీసుకోవాలనేటువంటి దాంతో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ తీసుకొని ఉంటున్నాం. కాబట్టి మనకు వచ్చేటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ కళా ఎక్కడైనా సరే ఏ మంత్రికైనా కాగితాలు తీసుకుపోయి ఇచ్చి మా సమస్య పరిష్కరించాలని కోరు. ఇక్కడ మన సమ్మన్న గారు మన ప్రజానాట్య మండలి కరీంనగర్ జిల్లా చేద్దామని ఒక ప్రయత్నంలో ఉన్నాం. మీరు కూడా ఎందుకంటే ఎందుకంటే ఏ విషయం అయితే పెట్టుకున్నామో ఆ విషయం సంబంధించి నేనేం పడను, నా వంత అయిపోయింది. ఓకే అన్న చప్పట్లు. పాటల పల్లెకి ప్రోగ్రాంకి వచ్చిన అందరి కళాకారులకు అందరికీ విప్లవాభివందనాలు. అమరవీరులా లాల్ సలాం సమ త్యాగమూర్తులారా కోసమై అశుభులనర్పించిన అమర సమైక్య భారత్ కోసం రక్తము సమై అశుభులనర్పించిన అమరవీరుల మత భావాల పైన గతకాలపు ఛాందస వ్యవస్థపై ప్రజలెత్తిన యువకులార సమరసి సమరశూరులారా లాల్ సలాం
మాకు ఇచ్చిన టైంలో కథం చేస్తాం, మీకు ఏం ఇబ్బంది. నింగి కెరసినారా కెరసినారా నీలతారనారా తల్లి బిడ్డలో తల్లి నుదిటిపై పొందుకేరి దిగదూడా పలుగాగా నింగి కలసినారా నీలతారలారా వేగు కొత్త కళాకారులకు అవకాశం ఇవ్వకుండా నా ఎమ్మటి ఉంటోళ్ళు ఏమంటారంటే మీరే వాడతారా, మీరే ఇంకో ముచ్చట చెప్పాలి. ఆఖరిగా ఆలస్యంగా వచ్చిన నిరుద్యోగ నిమిత్తం మీరు కూర్చోవాల్సిందిగా కోరుకుంటూ మీరు ఒక మాట చెప్పారు. మా అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని ఎదురు చూస్తున్న నేర్నాల కిషోర్ అన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏమో వాళ్ళకి అనే ప్రోగ్రాం పెడుతున్నా, మీరు మద్దతుగా రావాలి అన్న. ఆడవైపోతే నాకు హద్దులు ఉంటాయి కదా అనుకొని 2 నిమిషాలు నాకు కనబడ్డది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న నేను ఇరవై 28 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకే పాట పాడిన స్వర్గీయ కొంతమంది తెలివని విధవలు అనుకుంటారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక కళా బృందం ఉందా. అప్పుడు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేసా, ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా నేను ఇంటికోడిని కానీ ఎదిరించే నేను పాటల పల్లకి మద్దతు తెలపడానికి
చేసినాం. అది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సఫలీకృతమైన అర్హులైన కళాకారులు ఇంకా బయటనే ఉన్నారు. వాళ్ళ సాధ్యమైంది మీ తోడ్పాటుతోనే. అన్ననే ముందు పెడతామన్న స్వార్థంతోనే నేను పాటల పల్లకి నా విన్నపాన్ని విన్నారు. ఉద్యోగాలు అతి తొందరలో వస్తాయి. కాదు, ప్రజాప్రభుత్వానికి రిక్వెస్ట్ గా అనుకూలంగానే మరి గంతుంటే ఒకే పార్టీ జెండా మోసి ఇప్పటి వరకు కూడా మీకు ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశం తప్ప ఓకే ఓకే లేదు, కళాకారులకు ఈ విషయం తెలవాల్సిందే. ఈ 400 మందికే ఉద్యోగాలు వస్తాయి, ఆ 400 మందికే వస్తుంది, మీకు రాదు. అని మనకు సంబంధించిన విషయం. ముగ్గురం ఇండే ఉన్నాం. మరి ఎంతమందికి వస్తుంది, ఎంతమంది రవీంద్ర భారతికి మన మినిస్టర్ గారు చెప్పినప్పుడు 400 మంది 200 మంది ఆడికి వచ్చి మరి వాళ్ళకేం సహకారం ఇస్తాం, వాళ్ళకేం సబ్జెక్ట్ చెప్తున్నాం మనం. మనకి ఎంతమందిని ఉంటుంది, జిల్లాల వారికి ఉంటుంది. కాబట్టి కళాకారులను మభ్య పెట్టకుండా గుంపుని వేసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఉండాలి. మీరు చెప్పినటువంటి మీ ఇద్దరు అన్న అంటే ఇందిరా పార్క్ లో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖర్చు మొత్తం మా ప్రజానాట్య మండలిదే. మేము బతుకు మరిగితేవి, బతుకునే గాలికే వదిలితీవి. చేజార్చుకుంటేవిరా గదరా నీకు దిన దినం నిన్ను తీయటి కలలు గన్నం, నీ మీదే ఆశలు పెద్ద పెద్ద చదువుతున్నావా నీరా, ఊరంతటా నిత్యము గొప్పగా మేము బతుకునే గాలికే వదిలితీవి. కొడుకులారా
సేవించవద్దని చెబుతున్నారా? సేవించవద్ద వేదిక మీదకి వచ్చి కళాకారులకు అండగా అమరవీరుల మీద ఒక